సుప్రీంకోర్టు జడ్జిలకు సామాజిక న్యాయం వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఏలూరులో ఈ మేరకు ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేవలం 2 సామాజిక వర్గాలే పరిపాలించడం న్యాయమా అని ప్రశ్నించారు. 50% బీసీలు ఉన్న సామాజిక వర్గానికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు. వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గమనించకుండా రైతు బంధు అన్నాడు, అమ్మ ఒడి అన్నాడు, ఆర్టీసీ బస్సులు అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఈరోజు చేయలేని పరిస్థితుల్లో సంకలెత్తేశాడు చంద్రబాబు. దేశంలో చూస్తా ఉన్నారు, ఢిల్లీలో ఎట్లా పోతా ఉంది, ఏం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి రాడు. ఆయన వచ్చింది కారణం ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి సడన్గా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత 2 పైన నెపం పెట్టారు ఆ కుటుంబ సభ్యులు. ఒకటి సోనియా గాంధీ చంచమని. ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? ముఖ్యమంత్రులు బాగుపడ్డారు, కాంట్రాక్టర్లు బాగుపడ్డారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా, నాకు భయం లేదు అని చెప్పాడు మొన్న. నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా, నీకు దమ్ముంటే చెయ్యి పని. పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు. ఈ జడ్జీల్లో 20 మంది ఒక వర్గమే బ్రాహ్మణులే ఉన్నారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. అడిగేవాళ్ళు లేడు. తెలీదు మా వాళ్ళకి. అమాయకులు పాతాళ లోకంలో, పాతాళ గంగలో పడిపోతున్నారు. నేను తెలియజేస్తున్నాను, అటు బీజేపీకి, ఇటు టీడీపీకి, మా వాళ్ళకి, తెలంగాణ ఉన్న వాళ్ళకి వీళ్ళ జోలికి పోయారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయినట్టుగా భారతదేశం కూడా రాబోయే 20 సంవత్సరాల్లో 2, 3, 4 అయిపోయినా కూడా